హలో హబీబీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పోపులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోండి. పోపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోండి. ఈ కర్రీకి మనకి ఉల్లిపాయలే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. కొంచెం కరివేపాకు, పసుపు వేసి ఉల్లిపాయలని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఉడకనవసరం లేదండి. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక తగినన్ని నీళ్లు పోసుకోండి. సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఇది మనకి ఉడికేలోపు ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్స్ శనగపిండి తీసుకోండి. ఈ శనగపిండిలోకి తగినన్ని నీళ్లు తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది కదండి. ఉల్లిపాయలు ఉడికిపోయి ఉంటాయి. ఉల్లిపాయలు ఇలాగ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదండి. ఈ మాత్రం ఉడికితే చాలండి ఉల్లిపాయలు. ఇందులోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేద్దాం. ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసుకున్నాక ఉండలు లేకుండా కలుపుకుందాం. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ధనియాల పొడిని వేసుకుందాం. దీంట్లోకి ధనియాల పొడి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం. మరొకసారి మూత తీసి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసాక 1 నిమిషం పాటు ఉడికితే సరిపోతుందండి. మనకి బొంబాయి చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఎప్పుడైనా మీకు ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు పూరికి కానీ చపాతీకి కానీ ఈ కర్రీ చేసుకోండి. చాలా క్విక్గా అయిపోతుంది. వెరీ వెరీ టేస్టీ అండ్ ఈజీ బొంబాయి చట్నీ రెడీ అండి. ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.